మున్సిపాలిటీ పరిధిలోని కొమరంబండ గ్రామంలో పోలీసులు ప్రజా భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కొమరంబండ గ్రామంలో సూర్యాపేట జిల్లా పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహారావు పాల్గొన్నారు. జిల్లా పోలీసుల కళాజాత ఆధ్వర్యంలో గ్రామంలో శాంతి భద్రతలపై పాటల నాటకాలు ప్రదర్శించారు. డ్రగ్స్, సైబర్ డ్రగ్స్, గంజాయి నేరాల చట్టాలపై అవగాహన కల్పించారు. కొమరంబండలో యువకులకు, మహిళలకు ముఖ్య సందేశాన్ని అందజేశారు. శాంతి భద్రత మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని, మీ బ్యాంక్ అకౌంట్ లో ఏదైనా సమస్యలు తలెత్తినప్పుడు 1930కు 1 గంటలోపు కాల్ చేసి నివారించుకోవచ్చని తెలిపారు. మీ పిల్లలు సెల్ ఫోన్ వాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. అందులో మంచి చెడులను గుర్తిస్తున్నారా లేదా అని తెలిపారు. వచ్చే ఎన్నికలలో అందరూ సామరస్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాగ ద్వేషాలకు లోను కాకుండా ఉండాలన్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో అన్ని సర్కిల్ పరిధిలో మనం ప్రజలతోటి కనెక్ట్ కావడానికి ఈ పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే కోదాడ సబ్ డివిజన్, కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కొమరబండ విలేజ్ అనేటువంటి గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ విశేషమైనటువంటి ప్రజలందరూ కూడా మంచి ఆదరణతోటి చాలా కాలం గడిచినా కూడా ఓపికతోటి వెయిట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో ఎలాంటి గ్రామాలలో ఎలాంటి గొడవలకు, సమస్యలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో వాళ్ళ జీవన విధానం గడుపుతూ, అదేవిధంగా పోలీస్కి సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీసుకు సహకారాలు అందించాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా గ్రామ ప్రజలను, యువతను ఉద్దేశించి ఇప్పుడు సమాజంలో నడుస్తున్నటువంటి సైబర్ నేరాలపైగా, అదేవిధంగా గాంజాయి, డ్రగ్స్ వీటి యొక్క వాటిని అరికట్టడం పైన, అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు ప్రమాదాల బారిలో పడకుండా ఏ విధంగా మనం స్వయంగా రక్షించుకోవాలనేటువంటి దానితోటి, అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బాలబాలికలను వాళ్ళను ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం అనేది అవసరమని మనం ఈ సందర్భంగా వాళ్ళందరికీ విన్నవించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధతోటి పోలీసు చెప్పినటువంటి విజ్ఞప్తులని వాళ్ళు ఆలకించి వాళ్ళందరూ కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎలాంటి నేరాలు లేకుండా మనం గ్రామాలలో ప్రశాంత వాతావరణం కల్పించడాలనే ఉద్దేశంతో ఈ పోలీస్ ప్రజా భరోసా మనం నిర్వహించుకోవడం జరిగింది. ఈ విధంగా అన్ని గ్రామాల్లో, అన్ని పల్లెల్లో, అన్ని పట్టణాలలో ఉన్న వార్డుల్లో కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మనం ఈ పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో చట్టాలపైన, నేరాలపైన, నేరాలు జరగకుండా ఏ విధంగా చూసుకోవాలనేటువంటి అంశాలపైన వాళ్ళందరినీ అవేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కూడా మనం క్లియర్గా మీ మీడియా ద్వారానే తెలియజేయడం జరిగింది. ట్రేడింగ్ కావచ్చు, లేకపోతే గేమింగ్ కావచ్చు, ఆన్లైన్లో ఏదైతే చట్ట పరిధిలో నిషేధం ఉన్నటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో, గేమింగ్ అనేది, ఆన్లైన్లో గేమింగ్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో చట్టవిరుద్ధం. దానిపైన కఠినంగా మనం చర్యలు తీసుకుంటామని ఆల్రెడీ మీడియా ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. దాని మీద మనం కూడా వేరియస్ యాంగిల్లో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. దాని మీద ముందుకు వెళ్తాం. ట్రేడింగ్ అనేది వచ్చేస్తే సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ఆర్బీఐ ఇచ్చినటువంటి పరిమితులకు లోబడి ఏదైనా ట్రేడింగ్ యాక్టివిటీస్ ఉంటే అవి చట్ట పరిధిలో ఉంటాయి. మిగతా చట్టరీత్యా వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ ట్రేడింగ్ ఏదున్నా దాని మీద మేము చట్టరీత్యా కేసులు నమోదు చేసి ముందుకెళ్తాం. కుతంత్రాలతోటి ఈ గ్రామాన్ని ఇంకా మనం కిందికి తీసుకొని పోదామనేది మీరు అందరూ ఆలోచన చేయండి. గ్రామంలో ఉన్నటువంటి బాలికలు ఎప్పుడైనా వాళ్ళు మంచి చదువుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి అందరూ పెద్దలు, ఉద్యోగులు, అదేవిధంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులు అందరూ కలిసి ప్రతి పిల్లోని, ప్రతి అమ్మాయిని మంచిగా చదివించుకొని ఈ విలేజ్ నుంచి ఒక ఎస్పీనో, ఒక కలెక్టర్నో తయారు చేసుకుంటే మీకు ఎంత ధైర్యం ఉంటుందో చెప్పండి. అది ఉంటే వాళ్ళ పిల్లలు హైదరాబాద్లోనో, అమెరికాలోనో, లేకపోతే ఇంకా వేరే దేశాల్లో చదువుకుంటూ ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి పిల్లలకు ఫోన్లు చేసి
వాళ్ళ పిల్లలు బయట ఉన్న విషయం వాళ్ళు తెలుసుకొని ఫోన్లు చేసి మీ పిల్లలు పలానా కేసులో అక్కడ ఇరుక్కున్నారు, మీ పిల్లలు పలానా ఏరియాలో ఉంటే వాళ్ళ దగ్గర డ్రగ్స్ దొరికినాయి, మీ పిల్లల మీద కేసులైనాయి అని చెప్పి భయపెట్టించి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి మిమ్మల్ని భయపెట్టియడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఎప్పుడు కూడా మన చుట్టాలలో మనకు తెలిసిన వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎత్తాలి, కానీ దూరం నుంచి వచ్చేటువంటి ఫోన్ నెంబర్లు, తెలియని ఫోన్ నెంబర్లు ఎత్తి మనం అనవసరంగా మాటలు కలిపి వాడు మాటలు కలిపినవా మనల్ని మభ్యపెడతాడు. అమౌంట్ అంతా దాన్ని ఖాళీ చేసినాక వదిలిపెట్టడు. దయచేసి మీరు ఎట్టి సహకరిస్తాం. మీరు దాన్ని మీ విలేజ్ లెవెల్లోనే మీరు నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే అది ఒక ఆహార పానీయం లెక్కనే అందుబాటులో ఉంది. అందులో మీరు చెప్పినట్టు మత్తు పానీయం ఉన్నప్పటికీ మీరు ఒక క్రమశిక్షణతో దాన్ని నియంత్రించుకోవడం అనేది మీ అందరు డిసిషన్ తీసుకుంటే అది చాలా సంతోషం. మీ విలేజే ప్రప్రదం అవుతుంది, ఆదర్శవంతం అవుతుంది. కాబట్టి దాని నిర్ణయాన్ని మీకే వదిలేయడం జరిగింది. రెండవ ఆస్పెక్ట్ అతను చెప్పినటువంటి దాన్ని మేము ఎందుకంటే ఖచ్చితంగా తీసుకుంటాం. తాగి విపరీతమైనటువంటి ధోరణులు ప్రవర్తించేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే కఠినమైనటువంటి శిక్షలు తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఈ సమాజం అమ్మలు అక్కలకి ఆసరా పెన్షన్, భరోసా పెన్షన్ వస్తూ ఉంటుంది, పెద్ద తాతలకు పెన్షన్ వస్తూ ఉంటుంది. ఈ పెన్షన్లు కాజేయాలనేటువంటి దొంగలు, మీ బ్యాంక్ అకౌంట్లో పడినటువంటి డబ్బులను కాజేయాలనేటువంటి వ్యక్తులు, నేరం చేయాలనేటువంటి ప్రవర్తన ఉన్న వాళ్ళు మీకు ఆధారు ఫింగర్ ప్రింట్ రావట్లేదనో వేలిముద్ర రావట్లేదనో మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితులని మీ ఊరికి వచ్చినప్పుడు నమ్మవద్దు, వాళ్ళు చెప్పే మాటలు వినొద్దు. ఆధార్ కార్డు అడిగినా మీ ఫింగర్ ప్రింట్స్ అడిగినా ఎట్టి పరిస్థితులను ఎవరు ఇవ్వద్దు. మేము మహబూబ్ నగర్ జిల్లాలో నేను పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఈ విధంగా సింగిల్గా ఉండేటువంటి అమ్మలు అక్కలు అందరూ పనులకు పోయిన తర్వాత ఒంటరిగా ఉండే వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్ తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వాళ్ళకి ఎప్పుడో నెలవారీ వచ్చేటువంటి భరోసా పెన్షన్ని కాజేయడానికి ప్రయత్నం చేస్తే ప్రత్యక్షంగా పట్టుకొని వాని కటకటాల పాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు, యువకులు చాలామంది చదువుకొని ఉంటారు, ఏదైనా లోన్ తీసుకొని ఉంటే మంచి బిజినెస్ చేసుకోవాలా, మంచి స్వయంగా ఉపాధి పొందాలనేటువంటి తపనతోటి ఉంటారు. ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి అన్నలు కూడా ఆ విధంగానే ఉంటారు. నాకు తెలిసినటువంటి ఒక మిత్రునికి ఫోన్ కాల్ ద్వారా వచ్చింది, 45 లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ చేస్తాము అని మెసేజ్ రూపంలో వచ్చింది. ఏ బ్యాంకు నుంచి ఎవరికి ఏంటి అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకటి గ్రహించాలి, మనం ఏం చేస్తున్నామని ఇవ్వాల 1000 రూపాయలు, 2000, 10,000 రూపాయలు లోన్ ఇవ్వమంటేనే 1,00,000 ప్రశ్నలు, 1,00,000 షూరిటీలు, ఇన్ని కార్యక్రమాలు అడుగుతున్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ మనకు ఏమీ పూచికత్తు లేకుండా, ఏమీ భరోసా లేకుండా 45 లక్షల రూపాయలు ఎలా శాంక్షన్ చేస్తారు అనేటువంటి సింపుల్ అవగాహన లేకుండా అత్యాశతోటి నాకు ఫ్రీగా ఇస్తున్నారు, నాకు ఎలాంటి ఖర్చులు లేకుండా ఇస్తున్నారు అని చెప్పి ఆ వ్యక్తి వాడు అడిగిన డబ్బులల్లా పంపిస్తున్నారు. ఇంకా అతను లాస్ట్కి మొత్తం అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ పంపించిన తర్వాత కూడా అతని ఖాతాలో ఏం లేకున్నా లోన్ వస్తుందనేటువంటి ఒక అత్యాశతోటి పోతున్నారు. ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా అపరిచితులు మీకు ఫోన్ చేసి మీకు లోన్లు ఇప్పిస్తాం, ఆన్లైన్లో లోన్లు ఇప్పిస్తాం, తక్కువ రేటుకే ఇంట్రెస్ట్కే లోన్లు ఇప్పిస్తాం, అదేవిధంగా మీరు ఇంటికాడనే కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు, మీరు ఏ విధమైనటువంటి కాయకష్టం చేయకుండానే డబ్బులు సంపాదించవచ్చు అనేటువంటి మాటలు చెప్తే నమ్మకండి. అటువంటి అత్యాశ వీటన్నిటికీ కారణమవుతున్నాయి. మీరు ఇంతకుముందుకు చెప్పినారు ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి, దాన్ని మేము ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం. ఈరోజే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారికి చెప్తాం, ఇక్కడ ఎవరైతే ఇల్లీగల్గా కూర్చొని తాగుతూ ఉన్నారో, లేడీస్కి, అమ్మలకు, అక్కలకి ఇబ్బందులు పెడుతూ ఉన్నారో, అమాయకులను ఇబ్బంది పెడుతూ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తాం.
వాళ్ళ పట్ల ఇక్కడ రోజు ఎక్కడైతే ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎస్ఐ గారు విజిట్ చేసి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకవేళ తాగుడు తినేయడం అలవాటు అనేది అది వ్యక్తిగతమైన అలవాటు. మీరు ఇప్పుడు ఇంతకుముందు కొంతమంది అమ్మలు అక్కలు చెప్పారు ఇక్కడ చాలా లిక్కర్ ఉంటుంది అని. మీ అందరు గ్రామ పెద్దలు, ఎందుకంటే కిరాణా షాప్ లెక్కనే మిగతా వస్తువుల లెక్కనే అది విరివిగా దొరుకుతుంది కాబట్టి దాన్ని అందరూ తాగే అలవాటు లేరు. 100 మందిలో కొంతమందే ఉంటారు కాబట్టి ఒకవేళ 23 సంవత్సరాల క్రితం 24 సంవత్సరాల క్రితం విని ఉన్నాను. నా దగ్గరికి ఈ విలేజ్కి సంబంధించిన ఒకరిద్దరు వచ్చిండే. నేను అప్పుడు మా విలేజ్లో ఉన్నప్పుడు ఏదో ఒక పని మీద వచ్చినప్పుడు వాళ్ళని కలుసుకోవడం జరిగింది. అందుకోసమే నేను కావాలని ఈ విలేజ్కి రావడం జరిగింది, మీ అందరినీ కలవాలని వచ్చినాం. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఒక్కసారి ధ్యానంగా ఆలకించండి. 1861వ సంవత్సరం అంటే దాదాపు 165 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పరిపాలన కాలంలో ఎవరు ఏ తప్పు చేస్తే ఏ శిక్ష విధించాలి అనేటువంటిది రాయబడింది. తిడితే ఏ శిక్ష విధించాలి, ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి తిడితే ఏ శిక్ష విధించాలి, ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి చేయితో కొడితే ఏ శిక్ష వేయాలి, ఏ సెక్షన్ కింద కేసు కట్టాలి, ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కర్రతోటో ఆయుధంతో కొడితే ఏ శిక్ష వేయాలి, పదునైన ఆయుధంతో కొడితే ఏ శిక్ష వేయాలి, ఇంకా అంతకంటే తీవ్రమైన నేరం చేస్తే ఏ శిక్ష వేయాలని 1861వ సంవత్సరం ఇండియన్ పీనల్ కోడ్లో చెప్పబడింది. అంటే చూడండి, మనం ఏ తప్పులు చేస్తామనేటువంటిది గ్రహించి అప్పుడున్న మేధావులు తయారు చేసినటువంటి చట్టాలని ఈరోజు భారత న్యాయ సన్నిహిత రూపంలో మనం ఈరోజు అయినప్పటికీ ఆ నేరాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎంతమంది మన తాతల ముత్తాతల కాలంలో తయారు చేయబడినటువంటి చట్టం ఇంకా ఆ నేరాలు కంటిన్యూ అవుతున్నాయి. అంటే ఆ చట్టంలో లోపం ఉందా, మన ఊర్లో ఉన్న పెద్దలే దాన్ని నువ్వు చేసేది తప్పురా బాబు, ఈ విధంగా చెయ్యొద్దు అనేటువంటి దానితోటే చాలామంది నా ఇంటి పక్కల వాళ్ళు ఏమంటారు, చూసిన వాళ్ళు ఏమంటారు అని చెప్పి మనం నేరాలు చేయడమే కంట్రోల్లో పెట్టుకుంటాం. దాదాపు 70-80% మంది ఇలాంటిగా చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, ఏ విధంగా నన్ను భావిస్తారు, తప్పు చేసిన వ్యక్తి ఏ విధంగా తలదించుకోవాల్సి వస్తుంది సమాజంలో అని చెప్పే మనం సగం మందికి పైగా ఏ తప్పు చేయకుండా వాళ్ళు వాళ్ళ యొక్క మంచి ప్రవర్తనతో ఉంటారు. కానీ సమాజంలో చూస్తే ఏ గ్రామంలో చూసినా ఏ పట్టణంలో చూసినా 100 మందిలో 99% మంది మంచి వాళ్ళు ఉంటారు. ఆ 1%లో కొంతమంది మాత్రమే తదేకంగా తప్పులు చేస్తుంటారు. మేము ఈ రీసెంట్గా చేసినటువంటి స్టడీలో ఏ కొట్లాటలైనా దొమ్మీలైనా దోపిడీలైనా ఆ 1% మందే రిపీటెడ్గా చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ మంచి మార్గంలోకి రావాలి, సమాజంలో చెడు లేకుండా ఉండాలి, అందరూ మంచితనంతో ఉంటే గ్రామాలు పల్లెలు ప్రశాంతంగా ఉండి మన పిల్లలు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని మంచి సొసైటీ నిర్మించడానికి తోడ్పడుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రజా పోలీసు భరోసాని మనం ప్రారంభించుకోవడం జరిగింది. నా పేరు కొత్తపల్లి నరసింహ. ఈ జిల్లాకి ఆల్మోస్ట్ ఈ రోజుకి కరెక్ట్ 1 మంత్ అవుతుంది నేను ఎస్పీగా వచ్చి. సో ఇది ఫస్ట్ రెండో విలేజ్. ఇది ఫస్ట్ పోలీస్ ప్రజా భరోసా కలకోవా విలేజ్లో కండక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి విలేజ్లో మనం ప్రజల్ని దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకు చట్టాల గురించి అవగాహన చేయాలి, వాళ్ళు చిన్న చిన్న తప్పులని చేసి నేరాలలో కేసులలో ఇరుక్కోకుండా వాళ్ళ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి అంటే వాళ్ళందరూ కూడా రోజువారీ చేసుకునేటువంటి వ్యవసాయ పనులు. అమ్మా సైలెంట్గా ఉండండి. పోలీస్ అంటే గతంలో ఏదైనా నేరం జరిగిన తర్వాత ఆ నేరస్తుని నేరస్థలం విజిట్ చేయడానికో లేదా నేరాన్ని పట్టుకోవడానికో నేరం జరిగిన తర్వాత లేట్గా వచ్చేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి మీ దగ్గరకే మేము వచ్చి ఒక జిల్లా ఎస్పీ, డిఎస్పి, సిఐ, ఎస్ఐ అంత సిబ్బంది మీ దగ్గరికి వచ్చి మీకోసం మీ యొక్క మంచి కోసం ఈరోజు మనం చెప్తున్నామంటే
దాన్ని మీరు పెద్దగా ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి మనిషిలో కూడా ఈ నేర ప్రవృత్తి అనేది, చెడు ఆలోచన అనేది దరిదాపుల్లోకి రాకుండా ఉండడానికి ఈ పోలీస్ ప్రజా భరోసా అనేటువంటిది అవగాహన కల్పించడానికి మేము ముందుకు వచ్చినాం. అదేవిధంగా కోదాడ రూరల్ సిఐ రజితారెడ్డి, గ్రామ ప్రముఖులు, అదేవిధంగా ప్రియమైన గ్రామ ప్రజలు, మా పోలీసు సిబ్బంది, పత్రికా విలేకరులు అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమము వినూత్నంగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అతి తక్కువ కాలంలోనే సారు పోలీసులు మరి ఆఫీసులకు మనం పనిచేస్తున్నాం కానీ ప్రజల మధ్యలోకి పోవడం అనేది కొంత తగ్గింది అనేది గమనించి వచ్చిన అనతి కాలంలోనే ఈ ప్రజా భరోసా అనే ఒక కార్యక్రమం తీసుకొని ప్రతి బుధవారము ఒక్కొక్క పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడే కాదు ప్రతి సర్కిల్ పరిధిలో 4-5 పోలీస్ స్టేషన్లు కలిపి ఒక గ్రామంలో ఎక్కడైనా ప్రతి అధికారి అక్కడికి వెళ్ళే విధంగా ఒక ప్రణాళికను రచించి దాన్ని పకడ్బందీగా గత బుధవారం నుంచి అమలు చేస్తున్న భవిష్యత్తు మనమందరము పొద్దుగాల లేస్తే కష్టపడి కాయ కష్టం చేసి కూలి పని నుంచి మొదలు పెడితే విమానం నడిపేదాకా ఏ పనైనా పర్లేదు చేసి సంపాదించేది ఎవరి కోసం? అందరం ఎవరి కోసం చేస్తాం? పిల్లల కోసం. సో ఆ పిల్లల భవిష్యత్తు కొన్ని కారణాల వల్ల కొంతమంది భవిష్యత్తు చిన్న చిన్న కారణాలతోని సరైన క్రమశిక్షణ లేకుండానో లేకపోతే తల్లిదండ్రుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్లనో చుట్టూ ఉండే పరిస్థితుల ప్రభావం వల్లనో వాళ్ళు కొన్నిసార్లు అనుకోకుండా కొన్నిసార్లు అది పట్టించుకోనప్పుడు ఓ చెడు తిరుగుతూ వివిధ నేరాల్లో వాళ్ళు పాల్గొన్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు అనేది అంధకారం అయిపోతుంది. వాళ్ళ భవిష్యత్తు మనమందరము పొద్దుగాల లేస్తే కష్టపడి కాయ కష్టం చేసి కూలి పని నుంచి మొదలు పెడితే విమానం నడిపేదాకా ఏ పనైనా పర్లేదు చేసి సంపాదించేది ఎవరి కోసం? అందరం ఎవరి కోసం చేస్తాం? పిల్లల కోసం. సో ఆ పిల్లల భవిష్యత్తు కొన్ని కారణాల వల్ల కొంతమంది భవిష్యత్తు చిన్న చిన్న కారణాలతోని సరైన క్రమశిక్షణ లేకుండానో లేకపోతే తల్లిదండ్రుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్లనో చుట్టూ ఉండే పరిస్థితుల ప్రభావం వల్లనో వాళ్ళు కొన్నిసార్లు అనుకోకుండా కొన్నిసార్లు అది పట్టించుకోనప్పుడు ఓ చెడు తిరుగుతూ వివిధ నేరాల్లో వాళ్ళు పాల్గొన్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు అనేది అంధకారం అయిపోతుంది. వాళ్ళ భవిష్యత్తు కుటుంబ సమస్య కుటుంబాన్ని పరిష్కరించుకోవాలి. లేకుంటే వాళ్ళ భవిష్యత్తుకి అది ఒక అనర్థంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు రాజీ పడతారు, తర్వాత మీరు అనుకుంటారు రాజీ పడతారని, కానీ ఆ తీవ్రత చేసిన నేరం యొక్క తీవ్రతను బట్టి నువ్వు రాజీ పడ్డా కూడా తర్వాత దాని యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు. అవన్నీ ఇప్పుడు మైక్లో మేము చెప్పలేం, కానీ ఆ దిశగా అసలు ఆ నేరాలలో పోకుండానే మన పిల్లల్ని మనం అంటే చదువుకునే పిల్లలు చిన్నప్పటి నుంచే వాళ్ళకి అరే మంచిగా చదువుకోవాలా, ఘర్షణలో పోతే ఇట్లా అవుతుందిరా అనేది వాని మనసులో కనుక మనం చెప్పగలిగితే వాడు కూడా చిన్నప్పటి నుంచి అదే భావనతో పెరుగుతాడు. ఏదైనా మనకి భరించరాని సంఘటన ఎదురైనప్పుడు కూడా సంయమనం పాటిస్తాడు. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అవన్నీ మీ విషయాలు మీకు తెలియజెప్పడం నాకంటే ఇంకా సారు కూలంకుషంగా మీకు చెప్తారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మీరందరూ సహకరించి చిన్న సమయంలోనే ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంకి వచ్చిన మన జిల్లా ఎస్పీ గారికి మరియు కోదాడ డిఎస్పీ గారికి, కోదాడ రూరల్ ఎస్ఐ సిఏ మేడం గారికి, మా రూరల్ ఎస్ఐ గారికి నమస్కరించండి సార్. ఈ కుమరబండలో ఎక్కువ మెజారిటీ పీపుల్ ఎస్సీలు ఉంటారు సార్. బెల్ట్ షాపులు 10 అడుగులకు ఒక బెల్ట్ షాప్ ఉంది సార్. ఇక్కడ 10 అడుగులకు ఒక బెల్ట్ షాపు. ప్రతి ఓళ్ళు పని చేస్తే 1000 రూపాయలు వస్తాయి. 1000 రూపాయలు వస్తే 800 రూపాయలు ఆ తాగుడుకు పెట్టుకుంటారు. ఆ ఎవరైతే బిల్ షాప్ నిర్వహిస్తారో వాళ్ళు ఫైనాన్స్గా డబ్బులు ఇస్తారు జనాలకి, వడ్డీలకు 10,000 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు వారాన్ని కట్టాలి. ఆ బిల్ షాప్ నడిపేవాడు. మీరు మా మీద దయ ఉంచి కుమరబండలో సీసీ ఫుటేజ్ పెట్టండి సార్. సీసీ ఫుటేజ్ పెడితే యువత నైట్ 11 గంటల దాకా అక్కడ ర్యాంప్ కాడ కూర్చుంటారు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అరేంజ్మెంట్ చేస్తుంటారు. అక్కడ స్కూళ్ళ దగ్గర కూడా, అక్కడ హై స్కూల్ దగ్గర కూడా
పిల్లగాల దగ్గర హై స్కూల్ దగ్గర ఇక్కడ చెరువులో మా పెద్దలు కట్టించిన ముత్యాలం గుడి దగ్గర కూడా హెరాస్మెంట్ సార్. అక్కడ సీసాలు పగలు కొట్టి చెరువులు వేసిరు సార్. మొత్తం సీసాలు ఆ చెరువు నిండితే ఆడవాళ్ళకి బట్ట ఉత్తుకోవడానికి పోతే కాళ్ళ గుచ్చుకుంటారు సార్. అవి అదే సార్ నేను చెప్పేది. 200 కూడా లేవు. ఏం సంపట్లు అవి పట్టుకోవాలి. అన్నం ఎప్పుడు రోజు రెగ్యులర్ గా తినేదే కదా. ఎస్పీ గారు మీ దగ్గరకు వస్తున్నప్పుడు గ్యాదర్ అవ్వాలా వద్దా? మరి ఫిర్యాదు చేసినట్లయితే మరి ఎప్పుడు ఒకవేళ మీకు తెలియకుండా మీకు అకౌంట్లో పైసలు పోయినాయి, మీకు తెలియకుండా పోయినాయి అంటే పోయినటువంటి గంట సేపట్లో చేయాలి. ఎప్పుడైతే పైసలు పోయినాయో 2 రోజులకు 3 రోజులకు ఫోన్ చేస్తే పైసలు రావు. పోయినటువంటి గంట సేపట్లోనే చేయాలి. దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. మీ పైసలు ఎక్కడికైతే పోయినాయో అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు పోలీసార్లు. మీ పైసలు మీకు వచ్చేటట్టు చేస్తారు. కాబట్టి సైబర్ నేరాల బారిన పడొద్దని తెలియజేస్తా ఉన్నాం. ఇంకా నేరాల బారిన పడొద్దని మా పోలీస్ శాఖ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఎవరైనా సైబర్ నేరాన్ని కనుక గురైనట్లయితే అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 90